హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ ఏర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్ 650 సీసీ కేటగిరీలో రాయల్ ఎన్ఫీల్డ్లో కంప్లీట్ 4 బైక్స్ ఉన్నాయి. కాంటినెంటల్ జీటీ, ఇంటర్సెప్టా, సూపర్ మీటో 650 అండ్ లాస్ట్లో షార్ట్ గన్ 650. 450 సీసీ సెగ్మెంట్లో 2 ఉన్నాయి, హిమాలయన్ అండ్ గొరిల్లా 450 వచ్చింది. సూపర్ మీటియోర్కి షార్ట్ గన్ చూడడానికి 2 సేమ్ ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 2 బైక్స్కి సూపర్ మీటియోర్ వచ్చరికి కంప్లీట్ హైవే క్రూజర్. మీరు సిటీలో తిరగాలంటే ఆ స్టిఫ్ సస్పెన్షన్కి మీ నడుములు పోతాయి, మీరు చెక్కబదన చేసినట్టు ఉంటుంది. సూపర్ మీటర్ సిటీలో తిరుగుతుంటే ఆఫ్ రోడింగ్ చేయాలంటే మీరు అస్సలు చేయలేరు ఏది సూపర్ మీటర్లో. సూపర్ మీటర్ 650 ఫుల్ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు పాప్ వైడ్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడనో ఎన్నో దగ్గర ఉంటుంది. షార్ట్ గన్ 650 దేని కిందకి వస్తుందంటే బాబర్ అనొచ్చు, కెఫే రేసర్ అనొచ్చు, రోడ్ స్టార్ అనొచ్చు, క్రూజర్ అనొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే సిటీలో తిరగొచ్చు, హైవేలో తిరగొచ్చు, మినిమం ఆఫ్ రోడ్ చేయొచ్చు, హైవేలో కంప్లీట్ క్రూజింగ్ చేయొచ్చు. బేసిక్లీ రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్ 650లో 4 కలర్ ఆప్షన్స్, 3 వేరియంట్స్ ఉంటాయి. 4,43,000 ఆన్ రోడ్ ప్రైస్ నుంచి బేసిక్ వేరియంట్ నుంచి 4,50,000 ఆన్ రోడ్ ప్రైస్ అవైలబుల్ ఉంటుంది. టాప్ వేరియంట్ డ్రైవింగ్లో ఎలా పర్ఫామ్ అవుతుందో, ఇప్పుడు ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది, ఫైనల్ ఒపీనియన్ ఏంటిది, అసలు ఎవరు చూస్ చేసుకోవాలి, ఇవన్నీ నేను ఇప్పుడు డ్రైవింగ్లో చెప్తాను. డ్రైవింగ్లో మొత్తం వీడియో చూడండి, కంప్లీట్గా మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. వచ్చేయండి. అబ్బో స్టార్ట్ చేస్తే నార్మల్ ఇట్లా ఐడిల్లో ఉన్నప్పుడు 1300 RPMకి ఇది ఐడిల్లో ఉంటుంది. థ్రాటిల్ ఇచ్చి చూస్తున్నా, కొద్దిగా హై RPM వెళ్తే టార్క్ ఎక్కువ ఉన్న ఇంజన్ కదా, వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే టార్క్ ఎక్కువ ఉన్న దాంట్లో. ఇంకొకటి కంప్లీట్ ఇది మెటల్ బాడీ కాబట్టి వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. కాకపోతే ఎప్పుడైతే హైవే ఎక్కుతారో అప్పుడు మీకు వైబ్రేషన్స్ ఉండే, ఏది 5th 6th గేర్లో ఉన్నప్పుడు అప్పుడు మీకు వైబ్రేషన్సే ఉండే. థ్రాటిల్ రెస్పాన్స్ ఎలా ఉంది, యాక్సలేషన్ ఎలా ఉంది, ఇప్పుడు క్లచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, గేర్ రెస్పాన్స్ ఎలా ఉంది చూపిస్తాను. ఫస్ట్ గేర్ ఇది టార్క్ ఎక్కువ ఉన్న ఏ బండ్లోనైనా ఖచ్చితంగా ఇంజన్ పట్టుమనాల్సిందే ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఖచ్చితంగా. అట్లా అయితేనే అది ఇంజన్, ఆ మూమెంట్, ఆ ఫీల్ అది మనకు ఖచ్చితంగా కావాల్సిందే. క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, క్లచ్ కొద్దిగా స్టిఫ్గానే ఉంది, అలవాటు అవ్వాలి. థ్రాటిల్ ఏమి ఇవ్వట్లేదు, వెహికల్ మూమెంట్ ఉంది. ఎంత దూరం పోతుందో చూద్దాం. 10, 12 అంతే, 12 ఐడిల్. ఇది థ్రాటిల్ ఇస్తున్నాను, థ్రాటిల్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాము. 3rd గేర్లో పెడుతున్నాను, 3rd గేర్లో పెట్టి థ్రాటిల్ ఇవ్వలేదు, వెహికల్ మూమెంట్ ఉంది. అర్థమైంది కదా ఇట్లా ఎందుకు ఇస్తున్నానంటే షార్టర్ గేర్ రేషియోనో లాంగర్ గేర్ రేషియోనో అర్థమవుతుంది. 6th గేర్ చూపిస్తా, 40 స్పీడ్లో ఉన్న 6th గేర్లో ఉంది, ఇంజన్లో కటకట అంటుంది. ఆ ఫ్లక్చుయేషన్స్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. బేసిక్లీ ఏంటి అంటే లాంగర్ రేషియోకి షార్టర్ గేర్ రేషియోకి మీడియంలో ఉంది గేర్ రేషియో అనేది. సో అలా గేర్ రేషియో మీడియంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీ ఆఫ్ టార్క్ అండ్ ఈజీ ఆఫ్ హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్స్ పవర్ ప్రొడ్యూస్ అయినప్పుడు చూసిరా 40 స్పీడ్లో 30 స్పీడ్లో ఉన్నా కూడా థ్రాటిల్ ఇస్తే ఆటోమేటిక్గా ఇంజన్ ఫ్లక్చుయేట్ అవుతుంది, కానీ ఎక్కడ ఆగట్లేదు. బట్ విత్ ఇన్ ఫ్రాక్షన్లో ఫ్లక్చుయేషన్స్ పోయి ఏ హార్స్ పవర్ అనేది మంచిగా ఈజీగా ప్రొడ్యూస్ అయ్యే మనకి అంత కొద్దిగా ఫీలింగ్ అనేది అంటే లైక్ ఇంజన్లో కటకట ఉంటుంది కదా. సో ఆ ఫ్లక్చుయేషన్స్ లేకుండా వెహికల్ ఈజీగా టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బేసిక్లీ ఏంటి అంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న వెహికల్స్ అన్నీ బేసిక్గా చెప్పాలంటే అన్ని టార్క్ ఉన్న ఇంజన్సే ఉన్నాయి, అన్ని టార్క్ ఉన్నాయి, టార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హార్స్ పవర్ కన్నా. హిమాలయన్ 450 అండ్ గొరిల్లా 450 అవేమో కొద్దిగా హార్స్ పవర్ అండ్ టార్క్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఎలా ఉంటుందంటే షార్ట్ గన్ అయినా, సూపర్ మీటియోర్ అయినా, క్లాసిక్ అయినా, స్టాండర్డ్ అయినా, స్టాండర్డ్ 350 అయినా, సూపర్ మీటియోర్ అయినా, ఇంతకుముందు హిమాలయన్ 411 ఉన్న ఈ వెహికల్స్ అన్నీ మీరు టార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవన్నీ మీరు టార్క్ ఎక్స్పెక్ట్ చేసే వెహికల్స్, దీంట్లో కూడా టార్క్ ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. రాయల్ ఎన్ఫీల్డ్లో ఏ వెహికల్ తీసుకున్నా ఎక్సెప్ట్ గొరిల్లా 450, హిమాలయన్ 450 ఆ 2 వెహికల్ తప్ప మిగతా ఏ వెహికల్ తీసుకున్నా మిగతా ఉన్న వెహికల్స్ అన్నీ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్టే ఉన్నాయి. సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, లో ఎండ్ టార్క్ అండ్ మిడ్ ఎండ్ టార్క్, ఈ 2 చాలా అంటే పీస్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు, ఇంజన్ స్ట్రెస్ ఉండదు. హయ్యర్ RPM వెళ్తే మీకు దొరకదు, పవర్ ఉండదు, ఇంజన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. ఎప్పుడు 140 స్పీడ్ క్రాస్ అయినమ్మా పోతుంది, 160 ఖచ్చితంగా పోతుంది. కాకపోతే 140, 150 స్పీడ్ క్రాస్ అయినప్పుడు ఇంజన్ మీద పడే స్ట్రెస్ ఎలా ఉంటుందంటే ఇంజన్ లైఫ్ స్పాన్ని తగ్గిస్తుంది.
సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఏముంటుంది, లో ఎండ్ ఉండదు, మిడ్ ఎండ్ నుండి మీకు పవర్ అనేది దొరుకుతుంది. దీంట్లో ఎట్లా అంటే 1000 RPM టు 2500 RPMలో టార్క్ అండ్ హార్స్ పవర్ మీకు చాలా బెటర్గా అవైలబుల్ ఉంటుంది. 2500 RPM నుంచి 4500 RPM వరకు మీకు హార్స్ పవర్ అనేది ఇంకా బెటర్గా అవైలబుల్ ఉంటుంది. అబోవ్ 4500 కానీ లేదంటే 5000 RPM క్రాస్ అయినాక మీకు ఎలా ఉంటుందంటే టార్క్ దొరకదు, హార్స్ పవర్ దొరకదు. హార్స్ పవర్ దొరుకుతుంది కానీ అతిగా మించి దొరకదు. ఎప్పుడైతే 4000 బిలో దొరికినంత హార్స్ పవర్ అనేది మీకు 4500 అబోవ్ దొరకదు. 4500 కానీ 5000 RPM తర్వాత మీకు ఆ హార్స్ పవర్ అనేది దొరకదు. ఇంజన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, కొన్ని 8000 వరకు ఉంటాయి, కొన్ని టాప్ ఎండ్ RPM 10,000 RPM వరకు ఉంటాయి, 13,000 RPM వరకు ఉంటుంది. సో దాన్ని వేరియేషన్ చేసుకుని దాంట్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది. సడన్ థ్రాటిల్ ఇస్తా చూడండి, సెకండ్ గేర్లో ఉంది. ఇంజన్లో పవర్ అనేది ఈజీగా దొరికిపోయింది. ఇంజన్లో పవర్ మీకు 6 స్పీడ్ గేర్ బాక్స్ ఎలా ఉంటుందంటే హార్స్ పవర్ ఏ ఇంజన్లో అయితే ఎక్కువ ఉంటుందో అప్పుడు 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. లేదు, ఇది 650cc. సో 650ccలో నీకు ఆబ్వియస్గా టార్క్తో హార్స్ పవర్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో అలా 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వచ్చింది. ఇప్పుడు 250cc తీసుకోండి, 300cc తీసుకోండి, కొన్ని బైక్ దాంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంటుంది. సో అలా దాంట్లో ఎలా వచ్చింది, సిలిండర్ షేప్ అనేది ఓవర్ స్క్వేర్డ్ ఉంది. దీంట్లో సిలిండ్రికల్ షేప్ ఉంది, అంటే స్ట్రోక్ పెద్దగా ఉంది, బిగ్గర్ సైజ్ ఆఫ్ స్ట్రోక్ ఉంది. సో బిగ్గర్ సైజ్ ఆఫ్ స్ట్రోక్ వచ్చినప్పుడు మీకు టార్క్ దొరుకుతుంది. లేదు అనుకుంటే బోర్ ఎక్కువ సైజులో ఉన్నప్పుడు హార్స్ పవర్ దొరుకుతుంది. అలాంటి సంఘటనల వల్ల టార్క్ అండ్ హార్స్ పవర్ అనేది వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, థర్డ్ గేర్లో ఉంది, 40 స్పీడ్లో ఉంది. థ్రాటిల్ రెస్పాన్స్ ఇస్తే థ్రాటిల్ రెస్పాన్స్ అనేది మూమెంట్ అనేది చాలా హెవీగా లీన్ చేయలేము, చెప్తున్నాను కదా, హెవీగా అయితే లీన్ చేయలేము. 80 స్పీడ్లో ఉంది, 5th గేర్. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను. యూ టర్న్ ఖచ్చితంగా లాంగ్ వీల్ బేస్, ఇది లాంగ్లో తీసుకోవాలి, అట్లా అవుతూనే వర్క్ అవుతుంది. చూసిరు కదా హార్స్ పవర్ అండ్ టార్క్ ఎలా వర్క్ అవుతుందో. ఇంజన్ విషయానికి వస్తే ఏదైనా గుంటలు వచ్చినప్పుడు మీరు లో స్పీడ్లో ఉండి హయ్యర్ గేర్లో ఉన్నా కూడా థ్రాటిల్ ఈజీగా ఇచ్చేస్తే థ్రాటిల్ ఇచ్చినా కూడా పవర్ ల్యాగ్ అనేది ఉంటుంది. 6000 RPM క్రాస్ అవుతే మీకు పవర్ ల్యాగ్ అనేది తెలుస్తుంది. బిలో 6000 RPM మీకు పవర్ ల్యాగ్ ఎక్కడ ఉండదు. టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. టార్క్ తోటి హార్స్ పవర్ తోటి మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వెహికల్ మూమెంట్ ఉంటుంది. బ్రేకింగ్ ఎఫిషియన్సీకి వస్తే ఫ్రంట్లో 320mm డిస్క్ బ్రేక్, రేర్లో 300mm డిస్క్ బ్రేక్, ట్విన్ క్యాలిపర్స్ వస్తున్నాయి, బైబ్రీ క్యాలిపర్స్. ఇది బ్రేకింగ్ ఎఫిషియన్సీ వచ్చేసరికి మీకు ఎక్కడ ప్రాబ్లం లేదు. మీకు సడన్ బ్రేకింగ్ వేసినా కూడా సడన్గా ఆగిపోతుంది. బట్ మీరు ఫ్రంట్లో 70% అప్లై చేయండి, రేర్లో 30% అప్లై చేయండి. కానీ యూజువల్గా అలా అప్లై చేయండి డిపెండింగ్ ఆన్ ఆ సిచ్యువేషన్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, కొందరు 50 ఉంటుంది, ఒక 50-50 చేయాలి, లేదంటే 60-40, లేదంటే 70-30 అలా ఉంటుంది రెండింటికి. సో మ్యాక్స్ మీరు అట్లా కంపేర్ చేసుకోండి. అలా కంపేర్ చేసుకుంటేనే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ కెన్ అప్లై ది బ్రేక్. యూ షుడ్ అప్లై ద బ్రేక్, యూ మైట్ బీ అప్లై ద బ్రేక్. అది దాంతో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ క్లచ్కి అలవాటు అవుతే మీకు అలవాటు అయిన తర్వాత స్మూత్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు స్టార్టింగ్లో అయితే కొద్దిగా టైట్గానే ఉంటుంది, కొద్దిగా స్టిఫ్గానే ఉంటుంది. దీంతోపాటు ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి చాలా బాగా బెటర్గా వర్క్ అవుతున్నాయి. సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో USD ఫోక్స్ వస్తున్నాయి, రేర్లో ట్విన్ షాక్ అబ్జర్బ్స్ వస్తున్నాయి. ఈ ఫ్రంట్లో USD అండ్ రేర్లో ట్విన్ షాక్ అబ్జర్బ్స్ ఎప్పుడు వర్క్ అవుతున్నాయి అంటే కొద్దిగా కంపారిటివ్ టు సూపర్ మీటియర్ 650. సూపర్ మీటియర్ 650 చాలా స్టిఫ్గా ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుంది అంటే స్టిఫ్గా ఉంది, మరీ అంతగా స్టిఫ్గా లేదు. అది అంటే ఇప్పుడు వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటిదంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది సిటీలో తిరగాలి, హైవేలో కూడా తిరగాలి, హైవేలో కాంప్రమైజ్ అవ్వద్దు, సిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు అన్నట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ళు అలా డిజైన్ చేసిరు. సో మ్యాక్స్ ఎలా ఉంటుందంటే సస్పెన్షన్ అనేది కొద్దిగా చూసిరు కదా, కొద్దిగా స్టిఫ్ అన్నట్టే ఉంటుంది. కానీ మీరు లాంగ్ హైవేలో వెళ్తున్నప్పుడు పెద్ద పాతోలు వస్తేనే మీకు డిఫరెన్స్గా అనిపిస్తుంది. చిన్న పాతోలు వస్తే మీకు అంత డిఫరెన్స్ ఏమీ కనిపించదు, మీకు అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. చూసిరు కదా. కాకపోతే మీకు తెలుస్తుంది ఆ మూమెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఎట్లా టైర్ గుంతలో పడ్డది, సస్పెన్షన్ వల్ల టైర్ గుంతలో పడ్డది, గుంతలో పడ్డది లేచింది, ఆ మూమెంట్ మీకు తెలుస్తుంది. కానీ మీకు ఆ ఫీలింగ్ అనేది మీ సీట్ వరకు లేదు. ఎప్పుడైతే పెద్ద గుంతలో పడేస్తుందో అప్పుడే ఆ ఫీలింగ్ అనేది మీకు మీ కిందికి మీ సీట్కి తెలుస్తుంది. అప్పుడు మీ సీట్కి తెలుస్తుంది. అది మీరు అర్థం చేసుకోండి. అంటే అది చూసి డ్రైవింగ్ చేయండి. లైఫ్ పెరగాలన్నా మీకు
లైఫ్ పెరగాలి అన్న సస్పెన్షన్, ఇంజన్ లైఫ్ పెరగాలి అనుకున్నా మీకు మెయిన్లీ డిపెండింగ్ ఆన్ మీ డ్రైవింగ్ సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. యూఎస్డి సస్పెన్షన్ మాత్రం చాలా స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిరు కదా, నేను దాదాపు ఇంతకుముందు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు 120 వెళ్ళినా, దీంట్లో దాదాపు ఇప్పుడు 90 స్పీడ్ వరకు వెళ్ళినా, ఒక దగ్గర 90 స్పీడ్ వరకు వెళ్ళినా కూడా పక్క నుండి ఏ వెహికల్ వెళ్ళినా కూడా ఇది అక్కడిక్కడ షివరింగ్ అవ్వలే. ఎందుకంటే ఇది ఉన్నదే 240 kgs ఆఫ్ కప్ వెయిట్ ఉంది, దానికి తోడు బిల్డ్ క్వాలిటీ అంత గట్టిగా ఉంది. ఈ ట్యూబ్లర్ ఫ్రేమ్ ఏం చేస్తుంది, స్టిఫ్గా ఉండేటట్టు చూస్తుంది. స్టిఫ్గా ఉండి సస్పెన్షన్తో ఈ ఫ్రేమ్ ఇంటర్లింక్ అయ్యి మనని ఎక్కడ ఊపేయకుండా, ఒక సైడ్కి పుల్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళేటట్టు ఈ సస్పెన్షన్ విత్ ఫ్రేమ్, ట్యూబ్లర్ ఫ్రేమ్ మనని కాపాడుతుంది. ఇంకొకటి, ఈ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే మీకు వైబ్రేషన్స్ అనేది తీసుకురావట్లేదు. ఇంజన్లోకి వెళ్ళి వచ్చిన వైబ్రేషన్స్ అన్నీ ఫ్రంట్ టు రేర్ వరకు ఆ ఫ్రేమ్ ద్వారా పాస్ చేస్తుంది. ఇంజన్ మీద పడకుండా పాస్ చేస్తుంది. పాస్ చేసినప్పుడు వెహికల్ ప్రతి ఫ్రంట్లో పట్టుకున్నా అదే వైబ్రేషన్ ఉంటుంది, రేర్లో పట్టుకున్నా అదే వైబ్రేషన్ ఉంటుంది. ఏది పట్టుకున్నా మొత్తానికి 2 వైబ్రేషన్స్ ఫ్రంట్ టు రేర్ వరకు వైబ్రేషన్స్ అని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎర్గోనామిక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది జస్ట్ సిటీలో తిరగడానికి, బాబర్ సిటీ హైవే, సూపర్ మీటర్ ఓన్లీ హైవే, సిటీకి తిరగలేవు, ఆఫ్ రోడింగ్లో తిరగలేవు. ఎందుకంటే వెహికల్ అంత పెద్దగా ఉంటుంది, హ్యాండిల్ బార్ స్టిఫ్గా ఉంటుంది. ఇది కూడా హ్యాండిల్ బార్ కొద్దిగా స్టిఫ్గా ఉంది. ఎంతసేపు ఇది హ్యాండిల్ బార్ రైట్ కన్నట్టే గుంజుతుంది. లోవర్ గేర్లో హైయర్ ఆర్పిఎం వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్, ఫుట్ పేక్స్, సీటింగ్, హ్యాండిల్ బార్ ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ క్విక్ రెస్పాన్స్ ఉంది. ఓయమ్మా 100 వెళ్ళింది. స్టెబిలిటీ మాత్రం చాలా బాగుంది. స్టెబిలిటీలో ఎక్కడ మీకు డిస్ట్రాక్షన్స్ అంటూ లేవు, సైడ్కి వెళ్ళట్లేదు, స్టేబుల్గా వెళ్ళిపోతుంది. హెవీగా లీన్ చేయకండి, హెవీగా లీన్ చేయలేము ఈ బండిని. హెవీగా లీన్ చేస్తే మీరు కింద పడతారు. ఎదురుగా వెళ్ళే వాళ్ళు బ్యాక్ సైడ్కి వెళ్ళి వచ్చే వెహికల్స్ కూడా నిన్ను చూసి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. హెవీగా లీన్ చేయలేము, ఆచితూచి అడుగు వేయాలి. అలా అవుతానే వెహికల్ స్టేబుల్గా వెళ్తుంది. లేదు అంటే కింద పడతావు. కింద పడిందా ఈ బైక్ నీ మీద పడుతుంది. ఈ బైక్ నీ మీద పడి నీ లెగ్గో, నీ చెయ్యో, ఈ బైకే ఫస్ట్ నేను ఫ్రాక్చర్ అయ్యేలా చేస్తుంది. సో బైక్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే లాంగ్ డ్రైవ్స్లో స్టేబుల్గా తీసుకువెళ్తుంది, హ్యాండ్లింగ్లో లిమిటెడ్గా ఉంటుంది, హెవీగా లీన్ చేయకుండా నార్మల్గా వెళ్తుంది. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఒకటే రోజు 1000 కిలోమీటర్ కొట్టాలంటే మీరు కొట్టలేరు. 500 కిలోమీటర్ ఈజ్ ఎనఫ్ ఫర్ వన్ లాంగ్ రైడ్. అంటే ఒక రోజులో అది డ్రైవింగ్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది. అది చూసేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇంజన్కి వచ్చేసరికి ఇంజన్ హీటింగ్ మీకు కొద్దిగా తెలుస్తుంది, డిపెండింగ్ ఆన్ మీరు ఏ ప్యాంట్ వేసుకుంటారో దాన్ని బట్టి తెలుస్తుంది. కంపెనీ ఇచ్చిన మైలేజ్ వచ్చేసరికి 22 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ పర్ లీటర్కి వస్తుందని కంపెనీ చెప్తుంది. కంపెనీ 22 ఇచ్చిందంటే సిటీలో 16, 17 వస్తుంది. హైవే అయితే ఖచ్చితంగా 22, 21 అంతే, అంతకంటే మించి ఎక్స్పెక్ట్ చేయలేరు. కాకపోతే ఇచ్చే ఫీల్ అండ్ కంఫర్ట్ని మీరు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు. సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందంటే, సీటింగ్ కంఫర్ట్ నీకు ఒక 300 కిలోమీటర్స్ వెళ్ళగానే నీకు తెలుస్తుంది కొద్దిగా స్టిఫ్ అయినట్టు. కానీ నువ్వు ఏదైనా యాడ్ ఆన్ సీట్ వేసుకొని వెళ్ళడమే నీకు హైవేకి ఈ బైక్ మీద కంఫర్ట్. బట్ సిటీలో మాత్రం ఈ సీట్ సరిపోతుంది. అటు సాఫ్ట్ లేదు, అటు స్టిఫ్గా లేదు. అటు సాఫ్ట్ కాకుండా స్టిఫ్ కాకుండా ఫార్మర్ సైడ్ ఉందనుకోండి, లాంగ్ వెళ్ళినా మనం సేఫ్గా వెళ్ళిపోతాం, కంఫర్ట్ ఉంటుంది. ఎంతసేపు సీటు ఫార్మర్ ఉంటేనే నువ్వు కంఫర్ట్గా వెళ్తావు. లేదు సిటీలో ఎక్కువ తిరుగుతా అనుకుంటే యాడ్ ఆన్ చేసుకొని డ్రైవింగ్ చేయండి. లేదు, నా ఉద్దేశం ఏంటిదంటే, నా ఒపీనియన్ ఏంటిదంటే, సీట్ మీద ఇది సిటీలో తిరగడానికి అవసరం లేదు, ఈ సీట్ ఎనఫ్. ఈ బైక్లో నాకు చాలా నచ్చిన మ్యాటర్ ఏంటి అంటే, రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఈ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ చాలా బాగుంది. అంటే చూసే వాళ్ళకి రోడ్ ప్రెజెన్స్లో ఆహా ఏం బండిరా బాబు ఇది అని అనుకునే వాళ్ళు చాలా మంచిగా అనుకుంటున్నారు. చాలా బాగుంది వెహికల్ అని అనుకుంటున్నారు. ఇంకో నాకు నచ్చిన ఇంకో మ్యాటర్ ఏంటి అంటే, ఈ ఇంజన్ హయ్యర్ గేర్లో ఉండి లోవర్ ఆర్పిఎంలో ఉన్నా కూడా ల్యాగ్ అనేది కొద్దిగా ఉంటుంది, కానీ పవర్ అనేది డెలివరీ చేస్తుంది. పవర్ డెలివరీ ఉంది బికాస్ ఆఫ్ ది 650cc లాంగర్ స్ట్రోక్ ఇంజన్. అది ద మ్యాటర్. సిటీలో ఈ ఓఆర్విఎమ్స్ ఉన్నాయి కదా, హై ఆర్పిఎం వెళ్ళినప్పుడు ఈ వైబ్రేషన్స్ అవుతున్నాయి, అంటే హయ్యర్ ఆర్పిఎం వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ అవుతున్నాయి ఈ ఓఆర్విఎమ్స్ అనేది. కాకపోతే వ్యూ అనేది చిన్నగా ఉంది. బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ పెట్టుకుంటేనే మీకు రోడ్ అర్థమవుతుంది. లేదు బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ పెట్టుకోలేదు అనుకోండి, మీ చేతులే సగం మిర్రర్ని ఆక్రమించేస్తుంది, కబ్జా చేసేస్తుంది.
రిమైనింగ్ అంతా దూరాన్ని ఉన్న వెహికల్ కనిపిస్తుంది కానీ దగ్గర ఉన్నది మాత్రం కనిపించట్లేదు. గుంతలో పడ్డప్పుడు మాత్రం బండి కదులుతుంది, మనం కదులుతున్నాం. చిన్న చిన్న గుంతలకైతే ఇవి ఓకే, పెద్ద పెద్ద గుంతలు వస్తేనే నాట్ యాక్సెప్టబుల్. ఫైనల్ నా ఒపీనియన్ వచ్చరికి సస్పెన్షన్ చాలా స్టేబుల్గా చూసుకుంటుంది, హ్యాండ్లింగ్లో బాగుంటుంది. కాకపోతే కొద్దిగా ఎత్తేయట్లేదు, కొద్దిగా ఎత్తేస్తుంది, మరీ టూ మచ్గా ఎత్తేయదు. సిటీలో కానీ హైవేలో తిరగడానికి వర్క్ అవుతుంది. ఎక్కువ పాతల్స్ వస్తే ఖచ్చితంగా మీరు స్లో డౌన్ అవ్వాల్సిందే. మనూవర్ చేసేటప్పుడు అంటే ఓవర్టేక్ చేసేటప్పుడు మీరు ఏ గేర్లో ఉన్న థ్రాటిల్ ఇచ్చేసే వెహికల్ ఈజీగా తీసేసుకొని వెళ్ళిపోతుంది, మూవ్మెంట్ అనేది తెలుస్తుంది, హార్స్ పవర్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. మీరు అక్కడ డిస్ట్రాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎర్గోనామిక్స్ వచ్చేసరికి చెప్పిన కదా, సూపర్ మీటర్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది, దీనికి వచ్చేసరికి కొద్దిగా లీన్ అయ్యి డ్రైవ్ చేయాలి. సూపర్ మీటర్ కంఫర్ట్ ఉంటుంది, ఇది ఓన్లీ సిటీ వరకు కంఫర్ట్ ఉంటుంది, హైవే కూడా కంఫర్ట్ ఉంటుంది, కానీ లిమిటెడ్ కిలోమీటర్స్ వరకే. సూపర్ మీటర్ వచ్చేసరికి అది అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వరకు నువ్వు డ్రైవ్ చేయగలుగుతావు, ఎందుకంటే నీకు ఆ బ్యాక్ పెయిన్ అనేది రాదు. దీంట్లో కొద్దిగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, అది మీరు చూసుకొని డ్రైవింగ్ చేయండి. సిటీలో తిరగాలంటే ఖచ్చితంగా తిరగవచ్చు, హైవేలో కూడా ఖచ్చితంగా తిరగవచ్చు. ఆఫ్ రోడింగ్ అంటే ఆఫ్ రోడింగ్ చేయలేరు, మినిమం తప్పని పరిస్థితిలో ఆఫ్ రోడ్ చేయాలనుకుంటే చేయవచ్చు, ఎందుకంటే 140 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. నువ్వు ఆఫ్ రోడింగ్లో తిరగాలి అనుకుంటే కింద ఏదైనా ఒక రాయి ఉంటే ఇంజన్కి ఇంజన్ ఛాంబర్కి కొడుతుంది, ఇంజన్ ఛాంబర్ పగిలిపోతుంది, ఆయిల్ లీక్ అవుతుంది, ఇంజన్ సీజ్ అవుతుంది, అక్కడ మీకు పైసలు బొక్ అవుతుంది. అది చూసేసుకోండి. మీరు డ్రైవింగ్ చేసేసుకునేటప్పుడు ఆఫ్ రోడింగ్ మినిమం ఆఫ్ రోడ్ చేయండి, హెవీ టూ మచ్ ఆఫ్ రోడింగ్ మాత్రం చేయకండి. అండ్ మోర్ ఓవర్ ఈ ఏదైతే ఉందో నీ టు ఫుట్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ ఉంది, ఫుట్ టు స్ట్రైట్ ఉంది. సో ఫుట్ టు స్ట్రైట్ ఉన్నప్పుడు మనం లాంగ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీస్ పెయిన్ రావు, మన లెగ్స్ పెయిన్ రావు. ఇది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవరి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.